ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 2వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, గురువారం. తిథి జ్యేష్ఠ బహుళ విద్య, ఉదయం 7:54 వరకు. తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరాషాఢ, ఉదయం 8:37 వరకు. వర్చ్యం మధ్యాహ్నం 12:55 నుంచి 2:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:53 నుంచి 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుంచి 3:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అమృతకాలం రాత్రి 12:22 నుంచి 2:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:19 నుంచి 5:02 వరకు. సూర్యోదయం ఉదయం 5:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:55. ఈరోజు విశేషం జ్యేష్ఠ బహుళ విద్య, గురువారం. సాధారణంగా ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ గ్రహాలు, నక్షత్రాలు, తిథుల కలయిక ఒక రోజుకు మరింత శక్తినిస్తుంది. ఈరోజు జ్యేష్ఠ బహుళ విద్య, పాడ్యమి నాటి ఒడిదుడుగులు తగ్గి ఒక స్థిరమైన ఆలోచనకు వచ్చే సమయం ఇది. ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలన్నా, ముఖ్యంగా నిదానంగా అయినా సరే ఖచ్చితంగా విజయం సాధించాల్సిన పనులు చేపట్టడానికి ఈ విద్య తిథి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక వారం విషయానికి వస్తే ఈరోజు గురువారం. మనందరికీ తెలిసిందే, గురువారం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, దక్షిణామూర్తి, శ్రీ మహావిష్ణువు. గురువారం అనేది జ్ఞానానికి, విద్యకు, ప్రశాంతతకు, వివాహ బలానికి ప్రతీక. మన జీవితంలో ఏ కష్టమైనా రాని ఒక మంచి గురువు తోడుంటే ఆ కష్టాన్ని సులభంగా దాటేయచ్చు అంటారు. అందుకే గురువారం రోజు గురు స్వరూపులైన దేవుళ్ళను తలుచుకోవడం వల్ల మనసులోని భయాలు, ఆందోళనలు పోయి ఒక స్థిరమైన ధైర్యం వస్తుంది. ముఖ్యంగా పిల్లలు చదువులో రాణించాలన్నా, వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదరాలన్నా, ఉద్యోగంలో పై అధికారులతో సత్సంబంధాలు ఉండాలన్నా ఈరోజు గురుగ్రహ అనుగ్రహం కోసం పూజలు చేయడం చాలా మంచిది. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. ఉత్తరాషాఢ నక్షత్రం అంటేనే స్థిరత్వం మరియు ఏకాగ్రత. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు లేదా ఈ నక్షత్రం ఉన్న రోజున పనులు మొదలుపెట్టే వాళ్ళు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడే శక్తిని, ఓర్పుని పొందుతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అంటే ఒకసారి ఆలోచించండి, ఈరోజు గురువారం అవ్వడం వల్ల వచ్చే జ్ఞానం, విద్య వల్ల వచ్చే స్థిరత్వం, ఉత్తరాషాఢ నక్షత్రం అవ్వడం వల్ల వచ్చే సూర్యుడి తేజస్సు మరియు పట్టుదల అన్నీ కలిసి మనకు ఒక అద్భుతమైన బలాన్ని ఇస్తాయి. ఈరోజు మీ భవిష్యత్తు కోసం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దానికి సూర్యుడి ఆశీస్సులు ఉండి తీరుతాయి. ఇక ఈరోజు పూజా విధానం, దానివల్ల కలిగే ఫలితాల గురించి మాట్లాడుకుందాం. దేవుణ్ణి పూజించడానికి పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు, ఖరీదైన వస్తువులు అసలే అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన భక్తి, నమ్మకం ఉంటే చాలు. ఈరోజు వీలైతే బ్రహ్మ ముహూర్తంలో లేవడం చాలా మంచిది. వీలు కాని వారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లు మరియు దేవుడి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గురువారం కాబట్టి ఈరోజు పసుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వీలైతే మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలు కట్టుకోవడం లేదా దేవుడికి పసుపు రంగు పూలు సమర్పించడం చాలా మంచిది. బంతి పూలు, చామంతి పూలు లాంటివి ఈరోజు పూజకు చాలా శ్రేష్టం. మీ ఇంట్లో ఉన్న దేవుడి పటాలకు పసుపు కుంకుమలు పెట్టి అలంకరించుకోండి. పూజా మందిరంలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు వెలిగించండి. మీ ఇష్ట దైవం అంటే మీరు నిత్యం ఆరాధించే దేవుడితో పాటు దత్తాత్రేయుడిని కానీ, సాయిబాబాను కానీ, శ్రీ మహావిష్ణువుని కానీ మనసారా స్మరించుకోండి. దేవుడి నైవేద్యంగా అరటి పండ్లు కానీ, నానపెట్టిన శనగలు కానీ, లేదా ఇంట్లో స్వయంగా వండిన ఏదైనా తీపి పదార్థం ఉంటే పాయసం కానీ, రవ్వ కేసరి కానీ సమర్పిస్తే ఎంతో పుణ్యం. పూజ పూర్తయిన తర్వాత గురు చరిత్ర కానీ, విష్ణు సహస్రనామం కానీ చదవడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. నక్షత్రం ఉత్తరాషాఢ కాబట్టి సూర్య భగవానుడికి కూడా ఈరోజు పూజ చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. పూజ పూర్తయ్యాక ఇంటి బయట సూర్యుడి వైపు తిరిగి చేతులు జోడించి ఓం సూర్యాయ నమః అని
11 సార్లు జపించండి. రాగి చెంబులో కొద్దిగా నీళ్లు తీసుకొని అందులో కాస్త కుంకుమ వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తే ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి. ఈరోజు ఇలా ఇంట్లో ప్రశాంతంగా పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఎవరైతే గురువారం నాడు నియమనిష్టలతో దేవుణ్ణి ఆరాధిస్తారో వారి ఇంట్లో ఎప్పుడు ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు లోటు ఉండదని మన పెద్దలు చెబుతారు. ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, వ్యాపారంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న వాళ్ళు ఈరోజు పూజ చేయడం వల్ల ఆ సమస్యల నుంచి గట్టెక్కడానికి కొత్త దారులు కనిపిస్తాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నా లేదా పిల్లల మాట వినకుండా ఇబ్బంది పడుతున్నా గురు అనుగ్రహం వల్ల ఆ కలహాలు తగ్గి ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. పెళ్లి కాని యువతీ యువకులు ఈరోజు పూజ చేసి గుడికి వెళ్ళి పసుపు రంగు వస్త్రాలు కానీ శనగలు కానీ దానం చేస్తే వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి త్వరగా మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి, ముఖ్యంగా ఇంటర్వ్యూలకు వెళ్ళే వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. విద్యార్థులు ఈరోజు చదువు మొదలుపెట్టే ముందు ఒకసారి సరస్వతి దేవిని, దక్షిణామూర్తిని తలుచుకుంటే చదివింది బాగా వంట పడుతుంది. అయితే కేవలం పూజలు చేస్తేనే సరిపోదు. మనం చేసే మంచి పనులు కూడా మనకు పుణ్యాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడతాయి. పూజలు చేస్తూ తోటి మనుషులను ఇబ్బంది పెడితే ఆ దేవుడు కూడా మెచ్చడు. కాబట్టి ఈరోజు ఎవరితోనూ గొడవ పడకుండా, అబద్ధాలు చెప్పకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీకు తోచినంతలో పేదలకు ఆహారం పెట్టండి. వీలైతే ఆవులకు పచ్చగడ్డి కానీ, అరటి పండ్లు కానీ తినిపించండి. గురువారం నాడు ఆవుకు ఆహారం పెడితే ముక్కోటి దేవతలకి అన్నం పెట్టినంత పుణ్యం వస్తుందని నమ్మకం. ఇంట్లో ఉన్న వృద్ధులను, మీ ఉపాధ్యాయులను గౌరవించండి. వారిని నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి. పెద్దల ఆశీస్సులు మీ మీద ఉంటే ఏ గ్రహ దోషాలు, చెడు దృష్టి మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. చివరిగా చెప్పాలంటే జూలై 2వ తేదీ జ్యేష్ఠ బహుళ విద్య, గురువారం, ఉత్తరాషాఢ నక్షత్రం కలయిక ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనది. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా సానుకూల దృక్పథంతో మీ పనులు మీరు చేసుకోండి. భగవంతుడి మీద భారం వేసి ప్రశాంతమైన మనసుతో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మనకి ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ, లేని వారి మీద జాలి చూపిస్తూ, ఇతరులకు సాయం చేస్తూ ముందుకెళ్తే భగవంతుడి దయ మనపై ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు చేసుకునే ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున శుభాభివందనలు. ఇక ఈరోజు పూజ చేసిన వారు ఓం శ్రీ గురుభ్యో నమః అని 3 సార్లు తలుచుకోండి. వివిధ కారణాల వలన పూజ చేయలేకపోయిన వారు మదన పడకండి. మీకు పూజా ఫలితం దక్కాలంటే మీకు వీలైనప్పుడు భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని 108 సార్లు మనస్సులో జపించండి. లేదా మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. కామెంట్స్ రూపంలో రాయండి. 10 మంది చేత ఈ నామస్మరణ చేయించండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో విజయం దక్కాలని ఆ దేవుడి ఆశీస్సులు మీపై మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభోదయం, శుభ గురువారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ఇంటా బయట మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక ముఖ్య వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ వారికి, చిన్న వ్యాపారులకు లాభాల సూచన కనపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న పిల్లలు విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. 2వ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. కామర్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంది. అధికారిక పనులు వేగంగా సాగుతాయి. సమయం అనుకూలిస్తుంది. ఈరోజు వ్యాపారులకు లాభదాయకమైన రోజు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. యువత ఎక్కడైనా ఆలోచనాత్మకంగా మాట్లాడాలని, లేకుంటే ప్రజల్లో నవ్వుల పాలవుతారని గుర్తుంచుకోండి. కుటుంబంతో చాలా ఆలోచించి ఓపికతో నిర్ణయం తీసుకోండి. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నిర్ణీత వ్యవధిలో వైద్యుల సలహాలను తీసుకుంటూ ఉండాలి. ఇతరులతో చాలా కఠినమైన, పదునైన స్వభావం మంచిది కాదు. ఉద్యోగ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. గొడవలు, కలహాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది, కానీ అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. బుద్ధి ఎవరికి ఏ విషయంలోనూ ఎక్కువ హామీలు ఇవ్వవద్దు. విహారయాత్రకు వెళ్తారు. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది.
ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది. అప్పులు తీరుస్తారు. ఇంటి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారవేత్తలు కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. యువత సృజనాత్మక పనిలో రాణిస్తారు. దీనికోసం మీరు బలంతో కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు. సృజనాత్మక స్నేహితులతో మరింత సన్నిహితంగా ఉండడం ముఖ్యం. పౌష్టికాహారం తీసుకోవాలి. లేని పక్షంలో ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఎలాంటి రుగ్మతలు ఉండవు. అయినప్పటికీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. మనోధైర్యంతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. బంధుమిత్రులను కలుస్తారు. మనోధైర్యంతో ప్రయత్నించి కార్యాలను సాధిస్తారు. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధర్మసిద్ధి ఉంటుంది. మీ ప్రతిష్టకు మచ్చ తేవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. జాగ్రత్త. అనుకున్న ముఖ్య పనులు అనుకున్నట్టుగా జరగవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి. డబ్బు విషయంలోనూ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ లేదా వ్యాపార పని నిమిత్తం అధికారిక ప్రయాణాలు చేస్తారు. యువత అనుభవం లేని పనులు చేపట్టకూడదు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి కూడా అదే ఆశిస్తారు. మీరు నడిపే వాహనం ఎప్పుడూ ఫిట్గా ఉండేలా చూసుకోండి. మనోబలంతో చేపట్టిన రంగాల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండాలి. నిర్ణయాల్లో తరచూ మార్పుల ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. బంధువులతో సఖ్యతగా వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మనోబలంతో చేపట్టిన పనుల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండాలి. భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. సొంత ఇల్లు కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే సూచనలు కనపడుతున్నాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ లేదా వ్యాపార పని నిమిత్తం అధికారిక ప్రయాణాలు చేస్తారు. రవాణా పనులు చేసేవారు ఈరోజు లాభం వచ్చే అవకాశం ఉంది. యువత అనుభవం లేని పనులు చేపట్టకూడదు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామి కూడా అదే ఆశిస్తారు. బయట తిండి మంచిది కాదు. అజీర్ణం, వాంతులు మొదలైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిర్ణయాల్లో తరచూ మార్పుల ద్వారా ఇబ్బందులు తొలగుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరించాలి. సంతోషకరమైన వార్తను వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ ఉంటుంది. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఊహించని ఫలితాలు వస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ పనుల్లో భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విందులో పాల్గొంటారు. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పడితే రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అధికారిక పనులు వేగంగా సాగుతాయి. సమయం అనుకూలిస్తుంది. అధికారుల వద్ద మంచి పేరు తెచ్చుకుంటారు. ఈ రోజు వ్యాపారులకు లాభదాయకమైన రోజు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ ఎంతో అవసరం. ఉత్తమ ఫలితాల కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించాలి. మొత్తానికి రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఇంట్లోనూ బయట విషయాల్లోనూ చికాకులు తగ్గుతాయి.
రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో విభేదాలు తొలగుతాయి. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. విద్యార్థులు చదువులో ఇంకాస్త శ్రమ పడాల్సి ఉంటుంది. ఎవరికి ఏ విధంగా హామీలు ఇవ్వవద్దు. ఉద్యోగంలో ఆందోళన తొలగుతుంది. వ్యాపార శత్రుత్వం ఉన్నవారు ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. మిమ్మల్ని ఇరికించడానికి ఏదైనా కుట్ర పన్నవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్లేస్మెంట్ అవకాశాలు ఉంటాయి. మీ స్వభావంలో వినయం, సౌమ్యత ముఖ్యం. మీ పనిపై దృష్టి పెట్టండి. తప్పక విజయం సాధిస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆత్మీయుల సహకారం అందుతుంది. సానుకూల ఫలితాలు పొందుతారు. ధనలాభం సూచకం. గొడవలు, వివాదాలు తలదూర్చకండి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృధా చేయకండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభప్రదం. మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు స్థలం కానీ ఇల్లు కానీ కొనే ఆలోచనలు చేస్తుంటారు. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారం, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి విదేశీ సంస్థల్లో ఉద్యోగ అవకాశంపై పిలుపు వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కలిసి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలిసి హాయిగా కాలక్షేపం చేస్తారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో బాగా శ్రద్ధ పడితే రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా ఇన్స్టిట్యూట్లో కొత్తగా చేరినట్లయితే ఆత్మ న్యూన్యతకు లోను కావద్దు. పూర్తి విశ్వాసంతో పనిచేయండి. అది కర్మాగారమైనా లేదా దుకాణమైనా అక్కడ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పటిష్టంగా సరిగ్గా ఉంచండి. లేని పక్షంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. యువతకు ఈ రోజు చాలా మంచి రోజు. అనుకున్న పనులు చకచకా ముందుకు సాగుతాయి. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల నుంచి ఒక కీలక వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రియమైన వారి నుంచి శుభవార్తను వింటారు. ఉత్తమ ఫలితాల కోసం దుర్గా అష్టోత్తర శతనామావళిని పఠించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులపై ధన లాభానికి అవకాశం ఉంది. సంపాదనకు ఇది అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. త్వరలోనే పెళ్లి కుదిరి పెళ్లిపీటలు ఎక్కుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు చదువులో సులభంగా మంచి మార్కులు సాధిస్తారు. వైద్యులు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. బహుళ పనులు చేయవలసి ఉంటుంది. అప్పుడే పనులు పూర్తవుతాయి. అనుభవజ్ఞుడైన వ్యక్తిని మీ వ్యాపారంలో చేర్చుకోండి. అతని అనుభవం మీ వ్యాపారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. యువత సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యాన్ని సాధించేందుకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. కుటుంబంలో ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. చిన్న విషయాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం కాపాడుకోవాలంటే డాక్టర్ చెప్పిన డైట్ ఖచ్చితంగా పాటించండి. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొన్ని కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ఒక ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంపాదన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల కొత్తగా గుర్తింపు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పనిలో కొద్దిగా శ్రమ, ఒత్తిడి కలిగే సూచనలు ఉన్నాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లల వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఖచ్చితంగా పనిలో విజయం సాధిస్తారు. పూర్తిగా కష్టపడి పనిచేయండి. ఫర్నిచర్ వ్యాపారులు ఈరోజు మంచి లాభాలు పొందగలరు. వారు తమ కస్టమర్లతో ప్రేమగా మాట్లాడాలి. మంచి సాంగత్యం యువతను సరైన దారిలో తీసుకువెళ్తుంది. కాబట్టి ఏదైనా చెడు సహవాసం ఉంటే దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఈరోజు మీ ఇంటికి ఒక అనుకోని అతిథి వస్తాడు.
అతనికి అతిథి మర్యాదలు తక్కువ చేయొద్దు. ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శనిదేవత ఆరాధన చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సాయం అందించే సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగంలో చేరడానికి పిలుపు అందుతుంది. బాగా శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో పెళ్లి రోజు శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు, అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసులు నెమ్మదిగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆలోచించి అడుగు వేయండి. పదోన్నతితో పాటు బదిలీలకు సిద్ధంగా ఉండాలి. కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని నెరవేర్చడానికి ప్రణాళిక వేసుకోవాలి. మీరు ఆదాయ కొరతను ఎదుర్కొంటున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించండి. అప్పుడే ఆదాయం పెరుగుతుంది. యువత విజ్ఞానాన్ని పెంచుకునే సమయం. మీకు ఎక్కడ అవకాశం దొరికినా ఉపయోగించుకోండి. ఇదే మీ భవిష్యత్తుకు కీలకం. ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన రోజైతే మీ ప్రియమైన వారితో సెలబ్రేట్ చేసుకోవాలి. ఏదైనా సమస్య కారణంగా మీకు ఆపరేషన్ జరిగితే డాక్టర్ సూచనలను అనుసరించండి. అందరినీ కలుపుకొని పోవాలి. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఓర్పు చాలా అవసరం. ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. చేపట్టిన అన్ని పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వాయిదాలు ఉన్న పనులు పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య, ఆదాయ విషయాల్లో ఎటువంటి లోటు ఉండదు. నమ్మకం పెట్టుకున్న స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇరుగు పొరుగు నుంచి కొన్ని వార్తలు వినే అవకాశం ఉంది. విదేశీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. వ్యాపార విషయాల్లో ఎక్కువ రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. మీరు భరించగలిగినంత మాత్రమే రిస్క్ తీసుకోండి. యువకులు తమ స్నేహితులతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలి. ఎందుకంటే స్నేహితులు ఆనందమే కాదు, దుఃఖాన్ని కూడా పంచుకుంటారు. పిల్లలు, యుక్త వయస్కులు వారి ఆలోచనలను వారి తల్లిదండ్రులతో పంచుకోవాలి. వారి నుంచి సలహాలు తీసుకోవాలి. బంధువులతో సంబంధాలు బలోపేతం అవుతాయి. విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో వారి సహకారం మీకు లభిస్తుంది. వెంకటేశ్వరుని ఆరాధిస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. స్థలం కానీ, ఇల్లు కానీ కొనే ప్రయత్నాలు చేస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. రుణ బాధలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. కామర్స్ విద్యార్థులు పరీక్షల్లో సులభంగా విజయం సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు కనపడుతున్నాయి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. అనుకుని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఈ రాశి వారికి మంచి కెరియర్ అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలలో ఉత్తమమైన వాటిని ఎంచుకోండి. ఫైనాన్స్ కు సంబంధించిన వ్యాపారంలో లాభపడే పరిస్థితి ఉంది. ఈ వ్యాపారం చేసే వ్యక్తులు లాభంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు యువతకు పూర్తి వినోదం ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు వినోదం కూడా అవసరం. కుటుంబంలో తోబుట్టువులతో సంబంధాలు బలంగా ఉంటాయి. అందరి మధ్య నుంచి సామరస్యం ఏర్పడుతుంది. చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తుకు ఉపయోగపడే కొన్ని కొత్త కోర్సులను స్నేహితులతో కలిసి చేయాలనే ఆలోచన ఉంటుంది. కుటుంబీకులు, బంధువులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంటుంది. ఇష్ట దేవతలను పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.